హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అమ్మ నాన్నలు అయితే నిన్న రాత్రి వచ్చారు విజయవాడ నుంచి సాధుబాబు బర్త్డే అని చెప్పేసి. నానా లే, ఉదయం నుంచి ఇంకా మనవాళ్ళతో ఆడుకోవడమే సరిపోతుంది. పెద్ద మనవాడితో చిన్న మనవాడితో మనవరాలతో ఆడుకోవడం సరదాగా సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే విజయవాడలో ఉంటారు కదా, అక్కడ పిల్లలు ఎవరు ఉండరు, ఇంకా పలికోళ్ళు ఉండరు, ఇలా నవ్వించేవాళ్ళు ఉంటారు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక మా నాన్న ఇలా తొక్కడం చేయడం చేస్తూ ఉంటారు. ఒకరికి ముగ్గురు, అదొక సంతోషం మా నాన్నకి. ఎందుకంటే అంతేనా, మనవడు మనవరాలు కదా, కొడుకు పిల్లలు అంటే చాలా హ్యాపీగా ఉంటారులే. మా అమ్మాయి పిల్లలు అన్నా కూడా అంతకంటే కొంచెం ఇంకా ప్రేమగానే ఉంటారు. ఇద్దరికి సమానం. రేనా తొందర రెడీ అవ్వడమా. మొన్న ఫాదర్స్ డే రోజు అందరూ విష్ చేశారు, ట్రీట్ ఇచ్చారు, అంతా బాగుంది. ఆ రోజు నాన్న దగ్గర ఉంటే అంతా బాగానే ఉండేది. నానేం ఆడున్నాడు, ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు నేను ఫోన్ కూడా చేయలే మా నాన్నతో బాధ. అసలుకి ఇంకా ఫోన్ కూడా చేయబుద్ధి కాదు, విష్ చేయాలనిపించట్లేదు మాట. అందుకని చెప్పేసి ఈరోజు మా నాన్న ఫాదర్స్ డే తరఫున అడ్వాన్స్గా ఎలా చెబుతారు, మేము అయిపోయిన తర్వాత మా నాన్న ట్రీట్ చేస్తున్నాం అనమాట. లేనా అతను ఉండు, ఇగో పిల్లలకి పోయి ఇప్పుడు అత్త కోళ్ళు కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నారు. అందుకంటే ముందుగా వంట వండిపోతున్నారు. అమ్మ కూడా ఫుడ్ ఛాలెంజ్ వచ్చిద్దిలే. ఇద్దరు నిజంగా గెలువు ఈ పిల్ల మీద అమ్మని సారీ తెచ్చుకుందని రాయి ఇప్పించిద్దాం, చూద్దాం మరి. తొందర రెడీ అవ్వండి మరి. కట్టపోయి మీద చేసేది ముందు జ్యూస్ 10 రూపాయలు అయిపోయి. అంటున్నా 10 రూపాయలు లేవు గ్లాసులో మరి అయిపోయి పిల్లలకేగా. పెద్ద గ్లాస్ 20, చిన్న గ్లాసు 10. అయిగో మా బాదం పాలు తాగండి. నీకేంటిది? ముందు తాదికి పో, ఇద్దరికి పో. ఏళ్ళు కూడా పోయి ఆ పిల్లలకి బాదం పాలు పోసుకోమా. అదే పోతుంది, తీసుకోండి. మిక్సింగ్ కొట్టు బాదం పాలు. అవి బాదం పాలేరా, మిక్సింగ్ కొట్టు ఇద్దరికి. మిక్సింగ్ కొట్టు. వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, వర్షం పడేట్టుగా. ఈ వర్షానికి ఇంక మాకేమో మటన్, బోటి అలాంటివి చిక్కితే బాగుండు, కానీ దొరకవు. ఈ మా చెరువులో మరి చేప పడుతున్నారు, అక్కడికి వెళ్ళి చూస్తాం చేపలు దొరుకుతాయేమో. ఇచ్చావా నాన్నలకి బాదం పదం? సరే త్వరగా తాగేసి బయలుదేరుతాం మరి. ఇంకా ఇంకేం సంగతి మరి? తాతయ్యకి నాయనమ్మకి పార్టీ ఇస్తున్నావా నువ్వు? ఏమా పార్టీ ఇస్తున్నావా? దొంగ చిట్టి కోన. రాజు వచ్చేసి కిచెన్ రెడీ చేసుకుంటుంది. ఏమా అయిందా? అడగరా నాన్న? చెప్తున్నారు కానీ మరి. కట్ చేస్తున్నా, తొందర రెడీ మరి. కట్ చేస్తా. ఏమంటావా? హాయ్ చెప్పు. హాయ్ ఇటు అదిగో వీడియోలో చెప్పమా. అమ్మా డుమ్మిడి షిల్ల షావా శుభా షా సూర్యపాల షా. అటు ముడ్డానిస్తే అటు చూడు, అలా అటు చూడు కింద కింద కింద. అదిగో ఇదిగో అదిగో
నాని మేడపోయింది పట్టేది పళ్ళకి వెళ్ళావా పువ్వు పోతుంది పోతుందా గులాబీ పువ్వు నేను ఎన్నుకొని వెళ్ళాను మా అబ్బాయి బర్త్డే వస్తుందని చెప్పి బట్టలకు అనేది చేసుకొచ్చాను మన ఊర్లో తోటలు ఉండే ఆడ తక్కువ రేట్లో తెచ్చుకోవాలి రేపు తెచ్చుకోవాలి గట్ట అబ్బాయి బాధుడేగా అట్లా మాట్లాడు రేపు అబ్బాయి పుట్టినరోజు కదా తెచ్చుకోండి ఈ నాకు పెట్టి గులాబీ పువ్వు అన్న ఇది కలిపి అవి రాలిపోయినావా ఇదిగో సువాసిని బీకింది ఇందాక ముందు చికెన్ కర్రీ చేద్దాం పలావ్ చేద్దాం అత్త కూర వండుదా అన్నం వండుదాం అన్నం వేసా ముందు మరి మసాలా పట్టలేదుగా కూర వండుదాం అయితే మా ఆయనకి ఏమి ఇష్టం కనుక్కోమా అప్పుడు ఆయన పలా ఇష్టమా మరి మూల అన్నం అంటారా ఏదో ఒకటి అడిగి కనుక్కుంటారా మాయా పరోటాలు చేయమంటావా పలావ్ చేయమంటావా బిర్యానీ చేయండి బిర్యానీయా బిర్యానీ చేయడానికి అయిన సరుకులు లేవుగా మన కాడ. పరోటా చేయండి పరోటానా ఏది ఉంటే అది చేయండి ఏం కాదు కాదు బగారా రైస్ చేద్దాం చేయండి అదే కొత్తిమీర పుదీనా అన్ని ఓకే ఓకే అయ్యే చేయండి సరే నువ్వు తింటావుగా సరే డబ్బులు ఆడండి అండి డబ్బురా ఒకటేమంటే డబ్బురా హాయ్ అండి హాయ్ అండి మా అన్నయ్య పుట్టినరోజు అండి రేపు అని చెప్పమ్మా అలా బాబు ఏం చేస్తాను చట్నీ పెట్టావు కాదు ఇంకా మసాలా పట్ల సరే పుదీనా కాను అల్లం చిన్నపై మిక్సీ పెడతా సరిపోయి నేను అయింది బయట పెడతా కావాల్సిన నేను తీసుకొస్తా కోసేద్దాం చెప్పమా రాజే మంట పోతుంది చేసాను ఉడక పెట్టాను మరి చికెన్ ఇంట్లో మంచిగా కూర్చున్నారా కల్లుప్పాన సాంబార్ పొడి కారం చికెన్ తీసుకుంటాను అంతే బయట ఉంది ఇంట్లో ఉన్నాయి చూడు కత్తి పెట్ట ఎడమంటే రాస్తావు వంటలకి పసుపను సాంబార్ పొడి వేసి ఉడకబెట్టు మూత తెచ్చుకొస్తా నేను అంతలోకి అల్లం వచ్చినట్టు కోసి మిక్సీ పెడతా తనంత పసుపు వేసుకుందామండి రాళ్ళు ఉప్పు మనకు కావాల్సినంత ఎక్కువ వేసుకుంటే మన కలుపు కదా కష్టం అవుతుందండి వాటిని మొత్తం ఏం కలిపి పెట్టద్దు సాంబారేను కళ్ళు పోటుకు బయట పెట్టుకున్నాం అత్త మణిపులు తీసుకుంటున్నా ఇందాక కట్టివంటివే అందులో అట్లే కొట్టాలి ఎంత మరి 3 వచ్చి నీటి కాడకు వచ్చి దిగిపోయాడుగా బండి వేసుకొని ఆయిల్ పోసుకొని వచ్చి నీటి కాడకు వచ్చి ఫోన్పే ఉందా? వేరే నెంబర్ కూడా లేదా? తెలిసిన నెంబరు పర్సులో ఉండాలిగా చూద్దాం. పెట్టుకుంటా పూలు ఏంటి ఆడండి 2 తీసుకోపో.
మొత్తం ఏమా ఎంత అంట మోర మూర అయితే 20, 3 మూరలు 50. విడిగలా ఉంటా విడిగా లేవంట, సంత మామూలు అంట ఆయన. బాగా మామూలుగా కదా దవనం వేసి ఎక్కువ ఇది పుదీనా అడిగి చదువుతున్నాడు సుహాసు నానా. సుబ్బుల్లో పని చేసినప్పుడు చాలా సార్లు అందరం ఏ భాష మాట్లాడుతున్నావు సుహాసిని? అర్థం కావట్లా. వాడి వెనకాల అన్నయ్య ఎవరు మంచోళ్ళు? సుహాసిని తాత మంచోడా? ఈరోజు తాత మంచోడు అని చెప్పారు. రేపు తాత ఊరు వెళ్తే కానీ అప్పుడు ఎవరు మంచోడు చెబుతావు? నువ్వు కూడా విజయవాడ పో. నీకు నాయనమ్మ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? నీకెవరు ఇష్టం? నాయనమ్మ ఇష్టమా, నేను ఇష్టమా? అమ్మ ఇష్టం అంట. నాయనమ్మ అంటే ఇష్టం లేదా? లేదా తీరండా అడెవరున్నారు పిచ్చమని పాని ఏం పెళ్లి మీద తెస్తున్నావు? 10 కేజీలు వండుతున్నావు ఏంది? బిందె అయిపోతే నాకేం మంచిగా తీసుకొస్తా పోయి. ఆ పిల్ల ఆటోమేటిక్ పోసిద్ది, మా కొలతలు అవసరం లేదు. ఉజ్జాయింపు పోసిద్ది. ఏమన్నా బాగానే అదేంది పెరిగేద్దాం వాటర్ కూడా పోసేసుకొని బాగా ఉడికేస్తాం. సరేనా? చాలే ఇక దిక్కు కూరలు బాగా ఎరగా సాసు చాలే. ఇంటికి నడుపుతున్నారు సాల్గా. ఏ పైన పడతాడా కూర మీద?